వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ మీద చిక్కటి ప్రెస్ మీట్ పెట్టారు. చక్కటి కామెంట్స్ చేశారు. ఏమన్నారు? దేవుడు అంటే చంద్రబాబు నాయుడికి భయం లేదు, భక్తి లేదు. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ఇక్కడ నేరం జరగలేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసినట్టు అయింది అన్నట్టు మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఒక విషయాన్ని మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు సిట్టును రద్దు చేయలేదు. మీరు సిట్టు మీద అబ్జెక్షన్స్ పెడుతున్నారు కాబట్టి సిట్ అధికారుల్లో ఇద్దరిని, సిబిఐ అధికారుల్లో ఇద్దరిని, ఎఫ్ఎస్ఎస్ఐ అధికారి ఒక్కరిని, మొత్తం 5గురితో స్వతంత్ర దర్యాప్తు సంస్థను వేసింది. సిట్ చీఫ్గా ఉన్నటువంటి త్రిపాఠి గారు కూడా ఈ స్వతంత్ర దర్యాప్తు సంస్థలో ఉంటారు. ఏమి ఇబ్బంది లేదు. సిట్ నిజానికి సుప్రీంకోర్టు లడ్డూ కల్తీలో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నమ్మింది కాబట్టే స్వతంత్ర దర్యాప్తు సంస్థను వేసింది. నిజానికి ఈ లడ్డూ కల్తీయే జరగలేదు, ఇదంతా పొలిటికల్గా చేసినటువంటి ప్రచారం తప్ప ఏమాత్రం నిజం లేదని సుప్రీంకోర్టు కనుక భావించి ఉన్నట్టయితే ఇప్పటికీ స్వతంత్ర దర్యాప్తు సంస్థని వేసేది కాదు, సిట్ని పూర్తిగా రద్దు చేసి పడేసేది. పైగా సుప్రీంకోర్టే చెప్పిన మాట ఏంటంటే, సిట్టును రద్దు చేస్తున్నామంటే సిట్ అధికారులు ఏదో తప్పు చేశారని కాదు, వాళ్ళ క్యారెక్టర్స్ మీద మాకు ఎలాంటి అనుమానము లేదు. కాకపోతే పిటిషనర్లు కొన్ని అబ్జెక్షన్లు వ్యక్తం చేస్తున్నారు, సిట్ అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది అని ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ అనుమానం కొద్దీ స్వతంత్ర దర్యాప్తు సంస్థ విచారిస్తున్నాను, దానికి ఆదేశిస్తున్నామని సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు ఆర్డర్ని జగన్మోహన్ రెడ్డి గారు చదువుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. ఇంకా కూడా చెప్పాలి అంటే నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సింది ఏంటి? లడ్డూ కల్తీ జరగలేదు, లడ్డూ టెండర్ అప్పచెప్పిన ఏఆర్ కంపెనీకి టెండర్ అప్పచెప్పడంలో ఎలాంటి అవకతవకలు జరగలేదు అని తన దగ్గర ఏదైనా ఆధారం ఉంటే ప్రజల ముందు పెడితే చాలా బాగుంటుంది. అవి పెట్టకుండా కేవలం రాజకీయ ఆరోపణలు చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు, నేను గతంలో కూడా అడిగా, మళ్ళీ అడుగుతున్నా, మీరు మీడియా ముందుకు వచ్చినప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం వెతుక్కొని రండి. ఏఆర్ కంపెనీకి సామర్థ్యం లేకపోయినా టెండర్ ఎందుకు అప్పచెప్పారు? ఆ కంపెనీకి రోజుకు 14 టన్నుల నెయ్యి ఇచ్చే కెపాసిటీ లేదు. ఆ కంపెనీకి రోజుకి 4 లక్షల ఆవు పాలు లీటర్లు సేకరించే కెపాసిటీ లేదు. మరి అలాంటి కంపెనీకి టెండర్ ప్రాసెస్లో ఎందుకు టెండర్ అప్పచెప్పారు? నిబంధనలన్నీ పక్కన పెట్టేసి తీసివేసి ఎందుకు ఆ కంపెనీ అంటే అంత మీకు ఇష్టం? రెండోది, అసలు లడ్డూ కల్తీ మీద సిట్ ఎంక్వైరీ చేస్తుంటే మీకెందుకు అంత భయం? సిట్ అంటే మీకెందుకు అంత భయం? సిబిఐ అంటే ఎందుకు మీకు అంత ప్రేమ? ఇంకోటి, సుప్రీంకోర్టు మీరు అడిగిన సిబిఐతో కూడా విచారణ లేదా? సిబిఐ నుంచి ఇద్దరిని, సిట్ నుంచి ఇద్దరిని తీసుకుంది అధికారులని. సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించలేదు. క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది. సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించి ఉండుంటే మీరు ఆశించింది ఏమిటి? 2011లో మా మీద 11 సిబిఐ కేసులు పెట్టారు, 9 ఈడీ కేసులు పెట్టారు. 2019లో బాబాయ్ హత్యకే సిబిఐ ఎంక్వైరీ చేస్తూ ఉంది. ఇంతవరకు ఆ కేసులు ఏమీ తేలలేదు. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేస్తే డ్రాగన్ అవుద్ది. ఎప్పటికీ ఆ కేసులు తేలో, కేసులు తేలే నాటికి ప్రజలు వాటిని మర్చిపోతారు అని మీరు అనుకున్నారు. అవునా కాదా? కానీ మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు. సిబిఐ ప్లేస్లో స్వతంత్ర దర్యాప్తు సంస్థను వేయటం జరిగింది. అవునా కాదా? పైగా కేంద్ర ప్రభుత్వం కూడా సిట్టు విషయంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, అది మంచిగా పనిచేస్తుంది అని చెప్పేసి కేంద్రం తరఫున కోర్టులో అఫిడవిట్ ఇచ్చారా లేదా? ఈ విషయాలన్నీ దాచివేసి తనకు కావాల్సిన పాయింట్స్ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలకు మీరు సమాధానం చెప్పండి. మొన్న తిరుమల పర్యటన పెట్టుకొని మీరెందుకు తిరుమల వెళ్ళలేదు? కేవలం డిక్లరేషన్ ఇవ్వటం ఇష్టం లేక అవునా కాదా? దేవుడు అంటే చంద్రబాబు నాయుడికి భయమో భక్తి లేదు, సరే ఒప్పుకుందాం. మరి మీకు భయమో భక్తి ఉంది కదా, భయమో భక్తి ఉన్నప్పుడు దేవుడి దగ్గర డిక్లరేషన్ ఇవ్వడానికి మీకేంటి ఈగో ప్రాబ్లం? ఏముంటుంది దాంట్లో? డిక్లరేషన్ మీ ఆస్తులు రాపించుకుంటారా? మీ తాడేపల్లి ప్యాలెస్ ఆస్తులు రాపించుకుంటారా? లేదంటే మీ లోటస్ పాండో బెంగళూరు ప్యాలెస్ రాపించుకుంటారా? రాపించుకోరు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆస్తులో చిల్లి గవ్వ సొంత చెల్లికి కూడా ఇవ్వరన్న విషయం అందరికీ తెలుసు. తల్లికి అన్నం పెట్టలేరన్న విషయం మీకు తెలుసు, అందరికీ తెలుసు.
పైగా మీ మతం మానవత్వం అంటారు. అమ్మని చెల్లిని బయటికి నెట్టేసి వాళ్ళని మానవత్వం ఉన్న వాళ్ళు అంటారో లేని వాళ్ళు అంటారో రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇక్కడ స్ట్రైట్గా మీరు ఆన్సర్ చేయాల్సింది ఏంటి అంటే, డిక్లరేషన్ ఉండేది హిందూ మతం మీద నాకు గౌరవం ఉంది, వెంకటేశ్వర స్వామి మీద నాకు భక్తి ఉంది. ఈ మాట చెప్పడానికి మీకున్న అభ్యంతరం ఏంటి? క్యారెక్టర్ లేని కెరీర్ లేని ఏఆర్ కంపెనీకి మీరు టెండర్ ఎందుకు అప్పచెప్పారు? ఇది స్ట్రైట్గా ఆన్సర్ చేయటం చేతనైతే చేయండి, లేకపోతే మీడియా ముందుకు రావటం మానేయండి. అంతేగాని అబద్ధాలను ప్రచారం చేయటం కోసం మీ విషపత్రిక విష ఛానల్లో ఆ ప్రెస్ మీట్లో మీకోసం స్పాన్సర్డ్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి వారి ద్వారా ప్రజల్లోకి తప్పుడు సందేశాలు పంపిద్దామని రావద్దు. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు మాట్లాడే హక్కు ఉంది, మీ హక్కును మేము కాదను, కానీ సమాధానం చెప్పాలి. మీరు అనుకున్న స్క్రిప్ట్ రాసి చదివిచ్చేసి విలేకరులు ప్రశ్నలు అడిగితే సమాధానాలు దాటేసిపోయే ప్రెస్ మీట్ ఎందుకు? ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు క్లియర్గా చెప్పాల్సింది, 2019లో మీకు అధికారం ఇచ్చారు, 2022 నుంచి టెండర్ ప్రాసెస్ మారిపోయింది టీటీడీలో. ఇంకోటి, అసలు ధర్మారెడ్డి మతం ఏంటి? మీరు ఈవోగా పెట్టిన ధర్మారెడ్డిని అతని మతం ఏంటి? అతను ఐఏఎస్ కాదు కదా. ఐఏఎస్ కాని వ్యక్తిని టీటీడీ ఈవో ఎందుకు చేశారు మీరు? తిరుమలలో ఆ సాంప్రదాయం లేదు కదా. నిజంగా దేవుడు భయం భక్తి మీకుండుంటే ఎప్పుడు కూడా సతీ సమేతంగా మీరు పోయి స్వామివారికి పట్టు వస్త్రాలు ఎందుకు సమర్పించలేదు? శ్రీవారి ప్రసాదాన్ని టిష్యూ పేపర్లో పెట్టి బయట పిఏకి ఎందుకు ఇచ్చారు? తలంబ్రాలను నెత్తి మీద వేసుకోవడానికి మీకున్న అభ్యంతరం ఏంటి? అంటే ఇవన్నీ మీరు ఇంట్లో చేయకపోతే మేము అడగం, మీరు టెంపుల్కి వెళ్ళి చేయలేదు కాబట్టి అడుగుతున్నాం. దేవుడు అంటే భయము భక్తి ఉన్నాయి అని చెప్తున్నారు కాబట్టి అడుగుతున్నాం. మేమని బలవంతంగా దేవుని నమ్మవనో మతాన్ని పాటించమనో అడగట్లేదు. కానీ పైకి నాకు మతం అంటే గౌరవం, దేవుడు అంటే ఇష్టం అని చెప్తున్నారు కాబట్టి, అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి మేము అడుగుతున్నాం. ఈ దేశంలో ఎవరికీ లేని అభ్యంతరం డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు? అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి హోదాలు ఇచ్చారు, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ హోదాలు ఇచ్చారు, మీ నాన్నగారు పక్కనే ఉన్నారు. అప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మొన్నటికి మొన్న చంద్రచూడ్ గారు సీజే గారు ఇచ్చారు, వాళ్ళ టీంతో ఇప్పించారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు, వాళ్ళ బిడ్డతోటి డిక్లరేషన్ ఇప్పించారు, ఆయన కూడా సంతకం పెట్టారు. వీళ్ళందరికీ లేని అభ్యంతరం జగన్మోహన్ రెడ్డికే ఎందుకు? సరే, ఓన్లీ సుప్రీంకోర్టు తీర్పుకే పరిమితమై మాట్లాడుకుందామంటే, సుప్రీంకోర్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి స్వతంత్ర దర్యాప్తు సంస్థతోటి ఎంక్వైరీకి ఆదేశించింది. ఒకవేళ సిట్టుల మీద మీకు అనుమానం ఉండుంటే మీరు వేసిన సిట్టు కూడా అంతే అని ఒప్పుకోండి. మరి మీరు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు కదా, సిట్టుతోనే కదా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. దాని ద్వారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు నంద్యాలలో. ఆ రోజుకి ఏ కేసు పెట్టలేదు, ఇంకా ఎఫ్ఐఆర్లో చంద్రబాబు గారి పేరు లేదు, కానీ అరెస్ట్ చేసిన తర్వాత ఇవన్నీ చేశారు. అచ్చెన్నాయుడు గారిని, కొల్లు రవీంద్ర గారిని, అయ్యన్న పాత్రుడు గారిని, ఇలా అనేక మంది పేర్లతో సిట్ అధికారులను పెట్టి అరెస్ట్ చేయించారు. ఇవన్నీ ఫేక్ కేసులేనా? రాష్ట్ర పోలీసులు మీరు అవమానిస్తున్నారు, రాష్ట్ర ప్రజల్ని మీరు అవమానిస్తున్నారు. మీరు రాష్ట్ర పోలీసులను ఉపయోగించేసుకొని జట్వాని మీద ఏ రకమైన కేసులు పెట్టారు? ముంబై హీరోయిన్ ఎలా వేధించారు? ఎందుకు? జిందాల మీద లైంగిక వేధింపుల కేసులు పెట్టిందని మీ అనుకూల వ్యాపారవేత్త, మీ ఫ్రెండ్, బిజినెస్ పార్ట్నరు. ఇదే ఓ విషయం ఏంటంటే, స్వతంత్ర దర్యాప్తు సంస్థ వస్తుంది. మేము చేస్తున్న రిక్వెస్ట్ కూడా ఏంటంటే, రాష్ట్ర ప్రజలకు ఎంక్వైరీ సంస్థ మీద నమ్మకం పోయింది, బీజేపీ మీద కూడా నమ్మకం తక్కువ. ఎందుకంటే వాళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డికే కోఆపరేట్ చేస్తున్నారు అనేటువంటి ఒక అపనమ్మకం నమ్మకము ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాకపోవడానికి, ఆయన మీద సిబిఐ కేసులు ముందుకు పోకపోవడానికి, ఆయన కనీసం కోర్టుల ముందు హాజరు కాకపోయినా సరే ఆయన బెయిల్ మీద 11 సంవత్సరాలుగా ఉండగలుగుతున్నారంటే పైన మోడీ అమిత్ షా గారి సహకారం ఉంటుంది. అందుకనే తిరుమల తిరుపతి లడ్డు విషయంలో కూడా సహజంగా హిందుత్వం అంటే ముందొచ్చేది మోడీ, అమిత్ షా, బీజేపీయే. కానీ వాళ్ళు కూడా కనీసం స్పందించలేదంటే ఏదో ఇంకా జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ సహకారం ఉందని అనుమానం ఉంది. కాబట్టి కేంద్రం కూడా చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. ఖచ్చితంగా తిరుమల లడ్డు అనేది కోట్లాది మంది మనోభావాలకు సంబంధించిన విషయం, హిందూ ప్రజలకు సంబంధించిన అంశం. హిందూ ప్రజలకి ప్రతినిధిగా చెప్పుకునే బీజేపీకి బాధ్యత ఉంది, కేంద్రంలో వాళ్ళకి అధికారం ఉంది. వాళ్ళు టీడీపీ మీద డిపెండ్ అయ్యి అధికారాన్ని చెలాయిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సహకరించకుండా వాస్తవాలను బయట తీసే పని చేయాలి. ఒక టైం బౌండ్ ఎంక్వైరీ చేపించే పని కేంద్రం నుంచి చేయాలి. వాస్తవాలను బయట తీయటం కోసం ఇప్పుడు జరుగుతున్నటువంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థకి వాళ్ళు కూడా సహకరించాలి. ఎందుకంటే అసలు కల్తీ జరిగిందని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు కాదు, ఎన్డీడీఏ రిపోర్టు.
ఎన్డీడీఏ రిపోర్ట్ ఎప్పుడు చెప్పింది? జూలై 23వ తారీఖు చెప్పింది. జూలై 23వ తారీఖు చెప్తే పరిస్థితులన్నీ చక్కబడ్డ తర్వాత 2.5 నెలలకి చంద్రబాబు గారు విషయాన్ని బయటపెట్టారు. ఎట్ ఏ డే బయట పెట్టలేదు. ఎట్ ఏ డే బయటపెడితే ఏమయ్యేది? పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగాయి. ఎందుకంటే ఒక్కసారిగా అట్టయ్య మనోభావులు అప్పుడు తినంగానే వచ్చే ఫీలింగ్స్, ఆ లడ్డు కల్తీ అయింది అని తెలవంగానే అప్పుడు వచ్చే ఫీలింగ్స్ ఏ రకంగా ఉంటాయి. కానీ పరిస్థితులన్నీ చక్కబెట్టిన తర్వాత, కల్తీని అరికట్టిన తర్వాత, ఇలాంటి కంపెనీని బ్లాక్ చేసిన తర్వాత, నందినితో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు విషయాన్ని బయటపెట్టారు, ఎంక్వైరీ వేశారు. దాన్ని కూడా వివాదం చేయాలని వైవి సుబ్బారెడ్డి గారు, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. నిజానికి దమ్ము ధైర్యం ఉన్నోళ్ళు, తప్పు జరగలేదు అనుకునే వాళ్ళు ఏం చేయాలి? ఎంక్వైరీకి సహకరించాలి. కానీ ఎందుకు ఎంక్వైరీ అంటే భయపడుతున్నారు? రాజమండ్రి జైలు వెయిటింగ్ ఫర్ యూ. ఎవరైతే తప్పు చేశారో రాజమండ్రి సెంట్రల్ జైలు వెయిటింగ్ ఫర్ యూ. అది గుర్తుపెట్టుకోండి. అది వైవి సుబ్బారెడ్డి గారా, ధర్మారెడ్డి గారా, జగన్మోహన్ రెడ్డి గారా, సజ్జల రామకృష్ణారెడ్డి గారా, అది తొందరలోనే తేలిపోతుందని నేను అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. కానీ తెలుగు వాళ్ళ నమ్మకం మీద కేంద్రం ఎప్పటికప్పుడు నీరు చల్లుతుంది కాబట్టి ఇప్పటికైనా ఒకప్పుల్లో లేకుండా నిజాయితీగా ఎంక్వైరీ సంస్థలు సహకరించాలని కేంద్రాన్ని కూడా తెలుగు ప్రజలు మాత్రమే కాదు, శ్రీవారి భక్తులుగా ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు కోరుకుంటున్నారు. చూద్దాం.